ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. బాగున్నారా? మరోసారి ఈ దినం కొరకై మీ అందరికీ శుభాశీస్సులు తెలియచేస్తున్నాం. వర్డ్ ఫర్ టుడేకు స్వాగతం. దేవుని వాక్యం వినడానికి అనునిత్యం వేచి చూస్తూ ఆయన వాక్యం చేత జీవితాలలో సంతృప్తిని, సమాధానాన్ని పొందుకొని దినమంతా కూడా దైవ ధ్యానముతో సాగాల్సిందిగా ప్రభు పేరట మరొకసారి మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు కొరకైనటువంటి దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. కీర్తన పుస్తకంలో నుండి 31వ కీర్తన 5వ వచనం మనం ధ్యానిస్తాం. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను, యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడవు నీవే. కీర్తనకారుడు స్పష్టంగా మాట్లాడుతున్న మాట, నా ఆత్మను నీకు అప్పగించుతున్నాను. అంటే చాలా మంది వారి ప్రాణము, వారి మనస్సు, వారి ఆత్మ ఎవరి మీదనో లగ్నం ఉంచుతారు, ఎవరి మీదనో దృష్టి ఉంచుతారు, ఎవరిపైనో ఆధార పెట్టుకుంటారు, ఎవరి యందో వారు స్థిరపడేటట్టు చూసుకుంటారు. కానీ మన ఆత్మ మాత్రం దేవుని మీద ఆధారపడాలి, దేవుని మీద నమ్మకం పెట్టుకోవాలి, దేవుని మీదనే స్థిరపడాలి, ఆయనకు అప్పగించుకోవాలి. ఎవరికో అప్పగించుకుంటే వారు కూడా మానవులే అవుతారు, వారు కూడా అసమర్థులే అయి ఉండొచ్చును. కానీ దేవుడు సమర్థుడు కాబట్టి ఆయన చేతికి మనము అప్పగించుకోవాలి. ఆయన అంటాడు, నీవు యెహోవా సత్యదేవుడవు, నన్ను విమోచించువాడవు నీవే. అవును, యెహోవా దేవుడు సత్యదేవుడు. ఈ యొక్క బైబిల్ గ్రంథ చరిత్రలో సుమారుగా 4000 కంటే ఎక్కువ సంవత్సరాల చరిత్ర బైబిల్ గ్రంథంలో రాసి ఉంది. 6000 సంవత్సరాల చరిత్రను గ్రంథస్థం చేయబడింది. అయితే ఆ చరిత్ర అంతట్లో కూడా చదివితే యెహోవా దేవుడు ఎక్కడ కూడా అబద్ధమాడినట్లుగా కానీ, మోసపూరితమైన వాడుగా గాను, చేతగాని వాడిగా కానీ, అబద్ధమైనటువంటి వాడుగా కానీ కనబడలేదు. ఆయన సత్యదేవుడు, సత్యం పలుకుతాడు. ఆయన మాట్లాడింది జరిగి తీరుతుంది. ఎప్పుడైనా ఒక మనిషి మాటిస్తే అది జరగకపోతే అబద్ధము అని మనం అంటాం. కానీ యెహోవా దేవుడు అలా కాదు. ఆయన ఏ మాట ఇచ్చినా అది జరిగి తీరింది. అందుకనే ఆయన సత్యవంతుడు. ఆయన మాటలో అలాంటి సత్యం ఉంది, నెరవేర్చుటకు శక్తి కలిగినటువంటి వాడై ఉన్నాడు. అంతేకాకుండా ఆయన సత్యదేవుడు అంటే సత్యమైనటువంటి దేవుడు, నిజమైనటువంటి దేవుడు, రుజువైనటువంటి దేవుడు. ఆయన పరీక్షించబడినటువంటి దేవుడు, పరిశీలించబడినటువంటి దేవుడు. అన్ని కోణాల్లో కూడా ఆయన ట్రూత్, సత్యమని ప్రకటించబడినటువంటి దేవుడు. కాబట్టి ఆయన యందు మనము నమ్మకం ఉంచాలని ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను. నా ఆత్మను నీకు అప్పగించుతున్నానని ఎప్పుడైతే మనము దేవుని సన్నిధికి అప్పగించుకుంటామో ఆ సత్యదేవుడు మనల్ని కూడా సత్యములోనికి నడిపిస్తాడు, సత్యముగా మన జీవితాల్ని సిద్ధపరుస్తాడు. ఆయన ఇచ్చిన వాగ్దానాలు మన జీవితంలో కూడా సత్యమని రుజువవుతాయి. ఆయన మాట, ఆయన యొక్క కృప, కనికరములు మన ఎడల కూడా సత్యమని రుజువు చేయబడతాయి. కాబట్టి ఆయన ఎంత గొప్ప సత్యదేవుడో ఆయన మాటలు కూడా నీ జీవితంలో అంత సత్యమైనవిగా జరిగి తీరుతాయి. అబద్ధము కానేరవు, అవి నిజమని రుజువుపరచబడతాయి. కాబట్టి ఆయనకు మిమ్మల్ని మీరు అప్పగించుకోండి, ఆయన మార్గాల్లో నడవండి, యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉండండి. ఆయనపై ఆధారపడి మీ జీవితాన్ని కొనసాగింపజేసుకొని దేవుడు మీ పట్ల సత్యమైనటువంటి వాడు అని రుజువుపరచబడతాడు. మీ జీవితాల్లో అలాంటి కార్యాలు జరగబోతున్నాయి. ఆమేన్. పరమ తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు, మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. ప్రత్యేకంగా మీ సత్యాన్ని మేము ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా పట్ల మీరు మాట్లాడినవి సత్యమని రుజువు చేస్తారు. అలాగే మీరు సత్యమైన దేవుడు, మాట ఇచ్చి నెరవేరుస్తారు. మీరు సత్యముగా ఉన్నవారు, రుజువైన వారు, ప్రపంచం చేత నమ్మబడిన వారు, ప్రపంచం చేత పరిశీలించబడిన దేవుడవు గనుక మేము కూడా మీపై ఆధారపడుతున్నాం. ఇదిగో ఎవరెవరైతే మీపై ఆధారపడి మీకు అప్పగించుకొని ఈ మార్గాల్లో నడుస్తూ మీ కొరకై ఎదురు చూస్తున్నారో తప్పక వారి జీవితాల్లో మీ కార్యములు కూడా సత్యమని రుజువై అవి జరిగి అవి నెరవేరి వారు అనుభవించుదురుగాక. అట్టి కృపను నీ బిడ్డలందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు సత్యవంతుడు అనటకు ఈరోజు నీ జీవితంలో కార్యాన్ని కోరుకుంటావా? ఆయన జరిగించి చూపిస్తాడు. మే గాడ్ బ్లెస్ యూ.